హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చందన శ్యామ్. సో ఈరోజు వీడియో ఏంటంటే 11th లార్జెస్ట్ మాల్ ఇన్ యూకేకి మనం వెళ్ళిపోతున్నాము. సో అంతకంటే ముందు వీడియోకి ఎంటర్ అయ్యే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకా ఎలాంటి కంటెంట్ చేయాలో మీరు నాకు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సో దట్ ఇలాంటి నెంబర్ ఆఫ్ వీడియోస్ మీకోసం నేను షూట్ చేయగలుగుతాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గాయ్స్, ఇందాక చెప్పినట్టే మేము ఇప్పుడు 11th లార్జెస్ట్ షాపింగ్ మాల్కి వెళ్ళబోతున్నాము. అదే మెడా హాల్. ఇది షెఫీల్డ్ నుంచి 2.3 మైల్స్ అవతల ఉంది. సో ఇందాక కనిపించింది ఇట్స్ NHS అంటే హాస్పిటల్. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి అక్కడికి ట్రామ్లో వెళ్ళబోతున్నాము. సో మేము వెళ్ళే ముందు నాని బాగానే ఉన్నాడు. యాక్చువల్లీ మేము మెయిన్ బయటికి వెళ్ళేది నాని కోసం, అంటే ఇంట్లో ఉండి వాడికి బోర్ కొట్టకుండా ఉండాలి అని చెప్పి నాని కోసమని బయటికి వెళ్తాము. కానీ నాని కోసమని వెళ్తే నాని అక్కడ ఏం చేస్తాడో ఇప్పుడు చూడండి మీరు. సో ఇంకా ట్రామ్ వచ్చింది. సో ట్రామ్ షెఫీల్డ్ నుంచి మెడా హాల్కి యాక్చువల్లీ ఇట్స్ 2 pounds అవుతుంది. అంటే ట్రామ్లో ఎక్కడి నుంచి ఎక్కినా దిగినా ఇట్ విల్ బి 2 pounds. కానీ మనం డే పాస్ తీసుకుంటే ఇట్ విల్ బి వర్త్, అంటే ఎక్కడ ఎక్కినా దిగినా డే పాస్ ఇట్స్ లైక్ 4.95 pounds అనమాట. సో డే పాస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ ట్రామ్. సో ట్రామ్ పాస్ తీసుకుంటే అది ట్రైన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అది చెప్పా కదా, మనం నాని కోసమని బయటికి వెళ్తే నాని ఏమో ఎప్పుడు పడుకొనే ఉంటాడనమాట. సో చాలాసేపు అనుకున్నాడు. ఆల్మోస్ట్ మేము మాల్ లోపలికి వెళ్ళి ఒక 2-3 షాప్స్ చూసిన తర్వాత వరకు నాని పడుకొనే ఉన్నాడు. సో ఇంకా దిగేసి ఇక్కడ మెడా హాల్ నుంచి సిటీ సెంటర్కి వచ్చాము. సిటీ సెంటర్ నుంచి మేము అవతలకి వెళ్ళాలి, ఇంకొక ట్రామ్ క్యాచ్ చేయాలి. సో చూడండి, నాని పడుకున్నాడు కదా, ఇంకా మేము అది కిందికి చేయాలి అంటే వాడికి స్లీపింగ్ పొజిషన్కి ప్రామ్ని తీసుకొచ్చి ఇంకా ఎండ తగలకుండా. ఆ రోజు యాక్చువల్లీ సన్నీ డే, ఆల్మోస్ట్ టెంపరేచర్ ఐ థింక్ 17 degrees 12 degrees ఉండే ఆ రోజు. అందుకే బయటికి వెళ్ళాము, అంటే మెయిన్ రీజన్ రైనీ డే కాకుండా ఉండే. ఇంకా ఇందాక చూపించా కదా, అక్కడ నుంచి మేము అవతలకి వెళ్ళాలి. సో ఇంకో ట్రామ్స్ అంటే ఎలా అంటే ఇట్స్ లైక్ మెట్రో, ఇండియాలో మెట్రో ఎలానో అలానే ఇక్కడ కూడా పర్పుల్ లైన్ అండ్ గ్రీన్ లైన్ 2 ఉంటాయి. సో మేము ఇప్పుడు పర్పుల్ లైన్కి వచ్చేసి ఇంకా గ్రీన్ లైన్ ట్రామ్కి ఎక్కి అక్కడ నుంచి మెడా హాల్ షాపింగ్ సెంటర్కి డైరెక్ట్గా తీసుకెళ్తుంది. ఆ రోజు ఇట్ వాజ్ ఎ గుడ్ డే అనమాట. ఇంకా వెళ్ళే దారిలో నాకు ఐకియా కనిపించింది. సో ఐకియా కనిపించిన వెంటనే అదేంటో ఫీలింగ్ లైక్ ఇండియా అంటే మోస్ట్లీ ఐకియా అంటే ఇండియానే గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడ ఎంత పెద్దగా ఉందంటే ఐకియా మాల్, ఐకియా స్టోర్. ఖచ్చితంగా వెళ్ళాలి ఇంకొకసారి ఐకియాకి ఎప్పుడన్నా. శ్యామ్ వెళ్ళారు, నేను వెళ్ళలేదు. ఇంకా ఇక్కడైతే శ్యామ్ యాక్చువల్లీ ఇక్కడ జాకెట్ రిమూవ్ చేసేయాలి. నేను చెప్పాను జాకెట్ వేసుకోవద్దు, అంత చలిగా ఏం లేదు, వీ క్యాన్ మేనేజ్ అనేలానే ఉండే క్లైమేట్. ఐ టోల్డ్ హిమ్ నాట్ టు వేర్, కానీ శ్యామ్ వేసుకున్నారు. అది తీసేసి పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అని ఫీల్ అవుతున్నాడు. కానీ నా జాకెట్ నేను ఆ ప్రామ్ కింద స్పేస్ ఉంటుంది కదా, అక్కడ పెట్టాను, అక్కడ స్పేస్ ఉంది, పెట్టు అంటే వినలేదు. ఇంకా తర్వాత మేము రోడ్ క్రాస్ చేసేసి హీ ఫెల్ట్ హాట్ అనమాట. ఆ రోజు చెప్పా కదా కొంచెం సన్నీ డే. ఇంకా మెడా హాల్ షాపింగ్ సెంటర్ ఇంకా లోపల ఎలాగూ హీటర్స్ అన్నీ ఆన్లోనే ఉంటాయి కదా షాపింగ్ మాల్స్లో. ఇక్కడ మనం ఇండియాలో ఏసీస్ ఎలా ఆన్ చేసుకుంటామో ఇక్కడ హీటర్స్ అలా షాపింగ్ సెంటర్ ఫుల్ ఏసీస్ ఆన్ చేసే ఉంటాయి. హీటర్స్ ఆన్ చేసే ఉంటాయి. ఇంకా శ్యామ్కి చాలా వేడిగా అనిపించింది. హీ రిమూవ్ ద జాకెట్ అని. అండ్ ఇక్కడ చూసారా, అది మొత్తం పార్కింగ్ స్పేసే. అండ్ నేను నడుస్తుంటే ఐ ఫౌండ్ దిస్ 280 షాప్స్ అండ్ ఓవర్ 50 రెస్టారెంట్స్ ఉన్నాయంట. ఓ మై గాడ్ అనుకున్నాను. లైక్ రెస్టారెంట్స్ అంటే నేను
ఏమో అనుకున్నాను కానీ లేదు. అక్కడ ఒక్కొక్క దాంట్లో అంటే లైక్ ఇప్పుడు నేను బబుల్ టీ కొంటాను. అలా దాని వాళ్ళని ఇక్కడ రెస్టారెంట్స్ అంటారు. యాక్చువల్లీ నేను చాలా షూట్ చేద్దాం అనుకున్నాను. అస్సలు కుదరలేదు. లైక్ రెస్టారెంట్స్ అంటే ఇలానే లైక్ ఓపెన్ స్పేస్‌లో ఇప్పుడు డోనట్స్‌ది అలా ఎలా పెడతారో అలా సెపరేట్‌గా రెస్టారెంట్స్ అనేలా ఏం లేవు. ఇంకా నాకు ఇక్కడ బబుల్ టీ కావాలి. మెయిన్ మ్యాండేటరీ థింగ్. నేను బయటికి వెళ్ళాను అంటే ఐ వాంట్ బబుల్ టీ అండ్ ఇట్స్ మై ఫేవరెట్. నేనెప్పుడూ బబుల్ టీకి పెద్ద ఫ్యాన్ అనమాట. అంత ఇష్టం నాకు బబుల్ టీ. అండ్ ఇంకా మేము అక్కడికి తిరిగి టైర్డ్ అయిపోయింది. ఇంకా నాని వాస్ టైర్డ్. లేచాడు నాని. ఇంకా లేచి కొంచెం ఇంకా డల్గానే ఉంది ఫేస్ అది. సో కొంచెం యాక్టివ్ చేద్దామని కూర్చున్నాము కాసేపు. అది బబుల్ టీని ఎంజాయ్ చేస్తూ. అదే చెప్పా కదా, చాలా షూట్ చేద్దాం అనుకున్నాను. అస్సలు అంటే నేను చూడడానికి ఐ ఫీస్ట్ లెక్క ఉండే అది. ఇట్ వాస్ సో పెద్ద మాల్ పెద్ద ఫ్లోర్స్ ఏం లేవు, ఉండేవి 2 ఫ్లోర్సే. కానీ స్క్వేర్ ఫీట్ ఎక్కువ ఉంది. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్‌కి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామో తెలీదు. అండ్ అది షూట్ చేసే పొజిషన్‌లో కూడా లేను. కానీ నేను ఒక చిన్న బిట్స్, ఒక మెమొరీ లాగా ఫస్ట్ టైం వెళ్ళామని ఒక మెమొరీ లాగా ఇలా చిన్న బిట్స్ తీసుకున్నాను. ఇంకా నాని అయితే లేచి మాట్లాడుతూ ఉన్నానన్నమాట. ఇక్కడ నేను బబుల్ టీ అక్కడ పెడతాం కదా సైడ్‌కి వాడి బాటిల్ స్టాండ్‌కి, అక్కడ కొంచెం ఇంకా మొత్తం ఒకటేసారి తాగలేమని చెప్పి కొంచెం పెడతానా, నాని ఏమో ఆ స్ట్రాస్ తీసుకొని అన్నీ నోట్లో పెట్టుకుంటూనే ఉంటాడు ఎప్పుడు. ఇంకా నెక్స్ట్ మ్యాండేటరీ థింగ్ షాపింగ్ అని వెళ్ళాం. కానీ ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు. జస్ట్ ఇట్స్ ఎ డే అవుట్ లాగా అంతే. షాపింగ్ కానీ వెళ్ళాలని లేదు. అండ్ ఇక్కడ నాకు నాపీ చేంజింగ్ రూమ్స్ కనిపించాయి. అదేంటో నాకు నాపీ చేంజింగ్ రూమ్ షూట్ చేయాలనేది ఏమి ఇష్టమో. అక్కడ నాపీ చేంజ్ చేసి డిస్పోజల్ అక్కడ, అండ్ అక్కడ కవర్స్ ఉంటాయి. ఇంకా నానికి ఫీడ్ చేసి నాపీ చేంజ్ చేసి ప్రామ్లో నాని ఎక్కువసేపు కూర్చోవాలి అని చెప్పి అలా క్యారీ బ్యాగ్లో వేసుకున్నాము. ఇక్కడ ఆబ్వియస్లీ ఇంకా నా ఫేవరెట్ షాప్, నేను మెయిన్ రీజన్ వెళ్ళింది లివై షోరూమ్ చూడడానికి. పెద్దగా ఏం లేదు, ఇట్ వాజ్ చిన్నగా షాప్ ఉండే, కానీ సేమ్ నా మెమొరీస్ గుర్తుకొచ్చాయన్నమాట. ఇండియాలో ఇక్కడ సేమ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు, ఫోల్డింగ్ కానీ అరేంజింగ్ కానీ. అండ్ నా ఫేవరెట్ టైలర్ షాప్, నేను అది చూసిన వెంటనే నా ఫేస్లో ఎంత గ్లో తెలుసా. నా మెమొరీస్ అన్నీ నాకు గుర్తుకొచ్చాయి అక్కడ. మెయిన్ అదే చెప్పా కదా, మెయిన్ వెళ్ళిందే నేను లివై షోరూమ్ చూడడానికి. అక్కడ కూడా ఒక డెనిమ్ మాస్టర్ అండ్ ఒక మాస్టర్ ఉన్నారు. సో డెనిమ్ మాస్టర్ని నేను మీట్ అయ్యాను. నేను చెప్పడానికి నేను ఇండియాలో ఇదే వర్క్ చేసేదాన్ని అన్నీ చూపించాడు. సో మేబీ చూద్దాం ఫ్యూచర్లో. ఐ డోంట్ నో. ఇంకా తర్వాత మేము వెళ్ళింది 12కి అయితే ఆల్మోస్ట్ 3:34 అయింది. సో ఇంకా ఫుల్గా ఆకలి ఉండే. ఇంకా నాని కూడా పడుకున్నాడని చెప్పి ఆర్డర్ పెట్టామో లేదో ఇంకా ఫుడ్. సో ఇంకా ప్రశాంతంగా తిందాం అనుకున్న లోపలే ఆబ్వియస్లీ ఏ చిన్నపిల్లలైనా పేరెంట్స్ని ప్రశాంతంగా తిననివ్వరు. నాని ఈజ్ నాట్ బ్యాడ్, ఎప్పుడు అలా చేయడు. హిల్ సపోర్ట్ మీ, హిల్ అలో మీ టు ఈట్ మై ఫుడ్. సో ఇంకా నాని లేచాడు. ఇంకా నాని లేచిన తర్వాత నానికి చైర్ తీసుకొచ్చి కూర్చోబెట్టి, సో వాడికి కూడా కొంచెం బిస్కెట్స్ అవన్నీ నేను క్యారీ చేస్తాను నాని కోసం. వాటర్ బాటిల్, బిస్కెట్స్ లైక్ బనానా, వాడి థింగ్స్ ఏమైనా ఉంటే క్యారీ చేస్తాను. కానీ ఆ రోజు శ్యామ్ ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టేశాడు నవీన్కి ఫస్ట్ టేస్ట్. ఇంకా తర్వాత ఎక్కడ పోయినా ఇట్స్ మ్యాండేటరీ, వాడి సాంగ్ పెట్టుకొని వాడే ఊగుతూ ఉంటాడనమాట. సో చూడండి ఇక్కడ కూడా ఇంకా నాని ఏడుస్తుండే అప్పటికే, ఏం చేయాలో తెలియక నాని సాంగ్ పెట్టాము. ఇంకా ఇక్కడ అయితే యాక్చువల్లీ జిరాఫే. యాక్చువల్లీ ఎంత ఉంటుందో చెప్పండి. ఈ జిరాఫీ ప్రైస్ కాస్ట్ మీరు గెస్ట్ చేయండి. నేను కామెంట్స్లో మెన్షన్ ఒక 4-5 డేస్ తర్వాత జిరాఫీ కాస్ట్ ఎంత ఉందో నేను మెన్షన్ చేస్తాను. మీకు
జస్ట్ గెస్ట్ చేసి ఆ ప్రైస్ ఎంత ఉందో చెప్పండి. అంత ఎక్స్పెన్సివ్ ఇక్కడ ఈ టాయ్స్. అండ్ అక్కడ బాగా అనిపించింది. నాని కోసం యాక్చువల్లీ ఆ రోజు ఏం కొనలేదు. సో ఐ థింక్ ఓకే, వచ్చి అలానే వెళ్ళడం ఎందుకులే అని చెప్పి నాని కోసం అయితే ఈ టాయ్ కొన్నాము. అండ్ ఇట్ వాజ్ సో క్యూట్. దాని స్పెషాలిటీ ఏంటో నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు, అంటే నెక్స్ట్ బిట్లో. ఇంకా మేము ప్రామ్ ఎక్కేసి అప్పటికి 8 o'clock అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళాము. చూడండి, అది హీలియం దాంట ఎలా నిలబడుతుంది. నాని ఎంత ఎంజాయ్ చేసి ఇల్లు మొత్తం. అది యాక్చువల్లీ వాక్ చేస్తుంది అనమాట. అది ఇట్లా పట్టుకొని వాక్ చేయాలి, కానీ నాని ఇంకా వాక్ చేయలేదు కదా. ఇంకా తర్వాత పిక్స్ దిగాలి అని గుర్తుకొచ్చింది. అండ్ ఇట్స్ మ్యాండేటరీ టు క్రియేట్ మెమరీస్. చాలా షూట్ చేయలేదు, ఐఎమ్ సారీ, బట్ స్టిల్ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ బిలో ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అని. Thank you guys, thank you for watching this video. Mwah.